హలో అండి, ఈరోజు వీడియోలో పాత చున్నీలను ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. చున్నీలు ఏంటంటే డ్రెస్ పాడైపోయినా సరే చున్నీలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా. వీటిలో కొన్ని చున్నీలు మనం వేరే డ్రెస్ మీదకి మ్యాచ్ అయితే వేసుకుంటాం, బట్ కొన్ని ఏంటంటే దేనికి మ్యాచ్ కాకుండా అలాగే ఉండిపోతాయి. వాటిని వేస్ట్ చేయకుండా ఒక 2 minutesలో అయిపోయే టిప్ అయితే చూపిస్తాను. మనకి ఎవ్రీడే యూజ్ అవుతుంది. సో దీంట్లో ఒక చున్నీ తీసుకొని దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మడతలు వేసుకోండి. ఇలా 2 మడతలు సమానంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇప్పుడు 4 మడతల మీద ఉంది కదండి, దీన్ని ఇంకొక మడత వేసుకుని ఈ కార్నర్లో పట్టుకోవాలన్నమాట. ఒక కార్నర్లో అంటే మనకి మిడిల్ ఎక్కడి వరకు వస్తుందో చూడడం కోసం మాత్రమే ఈ మడత అనేది వేసుకున్నాము. మధ్యలో పట్టుకున్న తర్వాత మడత తీసేసుకుని ఒక మెటల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. గాజు బ్యాంగిల్ ఏంటంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మెటల్ కానీ లేకపోతే ఉంటాయి కదా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానీ తీసుకోవచ్చు. దాన్ని కింద నుంచి బ్యాంగిల్ పెట్టేసుకుని పైన ఇలా ఏదైనా వేస్ట్ హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసుకోవాలి కరెక్ట్గా మధ్యకి వచ్చే విధంగా. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయండి. బ్యాంగిల్ పైకి ఉంది కదండి, బ్యాంగిల్కి ఆపోజిట్ వైపులో రివర్స్ చేసి దీనిపైన కుషన్ పెట్టేశాను. కుషన్ పెట్టేసిన తర్వాత ఈ కార్నర్స్లో నుంచి క్లాత్ తీసుకొచ్చి మధ్యలోకి ముడి వేసేసుకోవాలి. ఇటు నుంచి ఒక ముడి అలాగే అటు నుంచి ఒక ముడి వేసేసుకోవాలి. అయితే ఈ మధ్యలో మనకి ఇంకా క్లాత్ ఉండిపోయింది కదండి, అది చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా దగ్గరికి వీలైనంత దగ్గరికి లాగి చిన్న ముడి వేసేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ చిరాగ్గా కనిపించుకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఈ చున్నీలు ఏంటంటే కొంచెం స్ట్రెచబుల్ అనండి, ఇలా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్ ఇలా లాగేసుకుని చిన్నగా ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 2 minutes పడుతుంది అంతే. మన దగ్గర ఉన్నటువంటి చున్నీస్తో ఈ విధంగా చక్కగా మనం రెడీ చేసుకోవచ్చు. ఎన్ని కవర్స్ కావాలంటే అన్నీ. చూసారు కదండి, ఇలా రకరకాల చున్నీస్ తోటి మనం రకరకాల కుషన్ కవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ అనే కాదు, ట్రయాంగిల్ కానీ రౌండ్ షేప్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. మనం ముడి వేసుకున్న తర్వాత క్లాత్ని సరి చేసుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.